హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్కు పొడవు వెడల్పు వర్క్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని ఆది బ్లౌజ్ కొలతలతోని కట్ చేస్తున్నాను. మనం కట్ చేసే బ్లౌజ్కి మగ్గం వర్క్ వచ్చేసి నెక్ వెడల్పు 1 ఇంచ్ ఎక్కువ ఉంది, పొడవు వచ్చేసి 2 ఇంచులు ఎక్కువ ఉంది. ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ చూసుకోకుండా తీసుకొచ్చాను. నెక్ వెడల్పుగా ఉంది, పొడవు ఉంది, తగ్గించండి అని చెప్పారు. 2 ఇంచుల వరకు తగ్గించమని చెప్పారు పొడవు, కానీ 2 ఇంచుల వరకు అయితే తగ్గించలేను, కానీ 1 ఇంచ్ తగ్గించగలుగుతానని చెప్పాను. ఇప్పుడు నేను లైనింగ్ పైన ఆది బ్లౌజ్ని ఇలా నెక్కు సూటిగా మార్కింగ్ చేస్తున్నాను. ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా ఒక మడత వేసుకున్నాను. ఇలా మడత వేసుకున్న తర్వాత దీనిపైన కొలతలు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఫస్ట్ చేస్తున్నాను. ఇలా సమానంగా మడత వేసుకున్న తర్వాత ఇలా సమానంగా చేసుకొని కింది వైపుకి ఒక లైన్ మార్కింగ్ చేసుకొని సమానంగా కట్ చేసుకొని 1/2 ఇంచ్ లైన్తో మార్కింగ్ చేసుకోవాలి. కింది వరకు హెచ్చు తగ్గులు ఏం లేకుండా చూసుకొని 1/2 ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకొని దానిపై నుంచి కొలతలు తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు చూద్దామండి. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూద్దాం. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వరకు ఇలా పట్టుకొని కింది వైపు 1/2 ఇంచ్ లైన్ మార్కింగ్ చేసాం కదా, దానిపై నుండి ఈ పొడవు తీసుకోవాలి. షోల్డర్ ఖర్చు వరకు కుట్టు వరకు తీసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఖర్చు కోసం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ వైపు చూస్తున్నాను. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేశాను. 1/2 ఇంచు ఖర్చుకు మార్కింగ్ చేశాను. ఇప్పుడు పైన మనం షోల్డర్ కోసం లైన్ మార్కింగ్ చేసాం కదా, ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరికి మనం సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా, ఆ చివరికి ఖర్చుకు మనం ఎంత వదులుకున్నామో అక్కడ నుండి మనం చూసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది. ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఆది బ్లౌజ్కి అంత మార్కింగ్ చేశాను. ఖర్చుకు 1/2 ఇంచు మార్కింగ్ చేశాను. ఇప్పుడు నెక్ షోల్డర్ నుంచి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత రావాలి అంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఆది బ్లౌజ్ని మనం మార్క్ చేసుకోవాలి. మిడిల్లో ఇలా మార్క్ చేసుకొని నెక్కు సూటిగా ఈ విధంగా మనం ఖర్చు కోసం వదిలేసాం కదా షోల్డర్కి, అక్కడి నుండి ఈ నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్లో మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా సెట్ చేసుకొని సగానికి ఫోల్డ్ చేసాం కదా, ఇలా ఫోల్డ్ చేసి ఈ పైన షోల్డర్ కుట్టు ఎక్కడికైతే మనం మార్కింగ్ చేసామో కుట్టు వరకు అక్కడికి ఇలా సెట్ చేసుకొని నెక్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే వస్తుంది, ఎక్కువ తక్కువ అయితే రాదు. ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే నెక్ వెడల్పు వచ్చేసి ఆది బ్లౌజ్కి 2 ఇంచులు ఉంది. నేను ఇంతే తీసుకున్నాను, ఎందుకంటే ఇంతే ఉండాలని చెప్పారు. ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే ఉండాలని చెప్పారు కాబట్టి నేను అది ఎలా ఉందో అలాగే తీసుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్ కుట్టు, ఇదేమో ఖర్చు కోసం. ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి షోల్డర్ ఎంత ఉందో అంత కరెక్ట్గా తీసుకున్నాను. ఇలా కరెక్ట్ కొలతలతో తీసుకుంటే ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంతే వస్తుందండి. పైన షోల్డర్ ఎంత ఉందో కింద అంతే ఉండాలి. ఇలా రెండింటిని కలిపేసేయాలి. ఈ ఆర్మ్ హోల్ ఇలా కలిపేసిన తర్వాత ఈ మూల దగ్గరికి వచ్చేసి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి.
ఈ కరువు స్కేల్తో ఈ విధంగా కలిపేసేయాలి. ఇలా సగానికి తీసుకున్నాను నేను. ఖర్చు వరకు మనకి ఎంతైతే అవసరమో ఖర్చుకి మార్కింగ్ చేసుకొని అక్కడికి ఇలా రౌండ్గా కరువు షేపు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చంక రౌండ్ అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు పొడవు మరొకసారి చూద్దాం. పొడవు అంతే ఉందా లేదా, చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకుందాం. ఆది బ్లౌజ్ నుంచి ఇలా సగానికి టేప్ను ఫోల్డ్ చేసి ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కిందికి కూడా 30 ఇంచుల నడుము లూజు 30 ఇంచుల్లో 4 భాగాలు చేస్తే 7.5 ఇంచులు వచ్చిందండి. 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్కి డాట్స్ కోసం మార్కింగ్ చేశాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. కింది వైపు ఎలా మార్కింగ్ చేశానో అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే సైడ్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ మెథడ్లో కట్ చేసామంటే లావు ఉన్న వారికి కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. క్లాత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి షోల్డర్ వరకు కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చుకు 1/2 ఇంచ్ వదులుకొని ఉక్స్ పట్టి వైపు కూడా మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కిందికి. ఎందుకంటే మిడిల్లో ఒక డాట్ వస్తుంది కాబట్టి షేప్ బెల్ట్కి మనకు 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది కాబట్టి షేప్ బెల్ట్కి మిడిల్ డాట్కి నెక్ కోసం అంతా కలిపి కింది వైపు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ చంక రౌండ్ వైపు ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింది వైపు వచ్చేసి చూడండి ఈ విధంగా 2 ఇంచులకు ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 ఇంచులకు ఫోల్డ్ చేసుకొని సూటిగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుండి కింది వరకు, ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ మెయిన్ డాట్ చివరి వరకు ఎంత ఉందో చూసుకొని ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి కింది వరకు మనకు ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని ఖర్చుకు 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా కలిపేసేయాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలండి. ఆ 2 ఇంచులకి మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఆర్మ్ హోల్ వైపు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా రఫ్ చేసామంటే కింది వైపుకి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ మార్కింగ్ పై నుండి ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. మూల దగ్గర మనం ఇందాక ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్. ఇప్పుడు దీంట్లో 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి ముడతలు రాకుండా ఉండడం కోసం. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా మార్క్ చేసుకున్నామంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఇక్కడ ముడతలు అనేవి రావు. చంకడౌన్ దగ్గర బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. చూడండి ఇలా తగ్గించి తీసుకుంటే ముడతలు అనేవి రావు. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఈ మూల దగ్గర 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. ఇది మిగిలిన క్లాత్ అండి. ఇందాక మనం 2 పార్ట్లు కట్ చేసాం కదా, దాంట్లో మిగిలిన క్లాత్ ఇప్పుడు నేను చూస్తున్నాను ఇలా వేస్తే సరిపోతుందా లేదా అని.
సరిపోలేదండి, పొడవు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. కింది వైపు నాకు వచ్చేసి డ్యామేజ్ వచ్చిందండి లైనింగ్కి. ఈ డ్యామేజ్ దానిలోకి రాకుండా ఇలా మడత వేసుకున్నాను. 4 మడతలుగా వేసుకొని మడత మన వైపు ఉంచాను, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉంచుకున్నాను. చూడండి, మడత మన వైపు ఉంది, ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి హ్యాండ్ సరిపోతుందా లేదా చూస్తున్నాను. సరిపోయిందండి. పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత తీసుకున్నాను. హెమ్మింగ్ చేయడానికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఈ డ్యామేజ్ వచ్చింది హ్యాండ్లోకి రాకుండా ఇలా మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే హెమ్మింగ్ చేసుకోవడానికి. పొడవు ఇక్కడ ఎంత ఉందో చివరికి కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. డౌను, హ్యాండ్ డౌను. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ చివరి వరకు నెక్ డౌను, చంక రౌండ్ ఎంత ఉందో చూస్తున్నాను. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను. మన క్లాత్ అనేది సరిపోలేదండి. ఎగ్జాక్ట్ మనకు చివరి వరకు వచ్చింది. ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్తో ఇలా 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్తో ఈ విధంగా క్రాస్గా కలిపేశాను. ఇక్కడ మన క్లాత్ అనేది తగ్గింది. క్లాత్ జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. కింది వైపు మనకి డ్యామేజ్ వచ్చింది కాబట్టి పైకి తీసుకున్నాను. హ్యాండ్ లూజు ఎంత ఉందో అంత మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చుకి 1.5 ఇంచ్ మార్కింగ్ చేశాను. ఇలా మనకి చివరి కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి పైకి మార్కింగ్ చేస్తున్నాను లోతు తీయడం కోసం. ఫ్రంట్ పార్ట్లో ఎలాగైతే 1/2 ఇంచ్ లోతు తీసుకున్నామో ఇక్కడ 3/4 ఇంచ్ లోతు తీసుకోవాలండి. ఈ చివరి ఖర్చుకు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఈ 1 ఇంచ్ వరకు ఇలా టేప్తో కొలుచుకున్న తర్వాత సగానికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ 3/4 ఇంచు మార్కింగ్ చేసుకొని లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు తీసుకోవడం వలన మనకి ఫ్రంట్లో ముడతలు అనేవి రావు. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. 4 పీసులు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేస్తున్నాను. కింది వైపు మనకు కుట్టు కోసం అంటే ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచు కింది వరకు ఇలా ఎక్కువ తీసుకున్నాను. పైకి 2 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నానండి పైకి. ఈ 2 ఇంచులన్నర వరకు కింది వైపు 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా క్రాస్గా కలిపేశాను. కిందికి ఖర్చు కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను షేప్ బెల్ట్ కోసం. 2 పీసులు కట్ చేశాను కదా, ఇంకొక 2 పీసులు కట్ చేస్తున్నాను. 4 పీసులు కట్ చేస్తున్నాను. మనకి డ్యామేజ్ వచ్చిన క్లాత్లో ఇలా కట్ చేస్తున్నాను.
ఇక్కడ మనం రెండు పీసులు జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఎక్స్ట్రా నేను పావించి అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు సైడ్కి మన క్లాత్ తగ్గింది కదా, ఆ సైడ్ పీసుల కోసం నేను చూస్తున్నాను. సైడ్కి జాయింట్ చేసే పీసులు 4 పీసులు తీసుకొని 4 సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మనకు సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇలా చూడండి, సరిపోయింది. ఇందాక మనం లైనింగ్ కట్ చేసామండి. ఇది మగ్గం వర్క్ బ్లౌజు. ఈ వర్క్ వచ్చింది ఎక్కువ వచ్చిందండి, అంటే వెడల్పు 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది, పొడవు వచ్చేసి 2 ఇంచులు ఎక్కువ ఉందండి. ఈ 2 ఇంచుల కంటే మనం సెట్ చేయలేం, కానీ 1 ఇంచ్ వరకు అయితే తగ్గిస్తానని చెప్పాను. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింది వైపు మనకు వర్క్ వచ్చింది, నేను మార్కింగ్ చేశాను. వర్క్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఈ లైనింగ్ పైన మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఎంత వచ్చిందో అంతే మార్కింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా తగ్గించాలనేది నేను మీకు చెప్తాను. చూడండి, 2 ఇంచుల వరకు ఎక్కువ వచ్చింది, చూపిస్తాను. ఇలాగే స్టిచ్ చేస్తాను బాగుంటుంది అంటే ఇంత నెక్ అయితే నేను వేసుకోను అని చెప్పారండి. అందుకోసం నేను తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. 1 ఇంచ్ వెడల్పు తగ్గిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మిడిల్లో 1 ఇంచ్కి అయితే నేను మార్క్ చేస్తాను. ఇక్కడ నుంచి క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకొని మనకు 2 ఇంచుల నెక్ వెడుతుండేలాగా, నెక్ వెడల్పు 2 ఇంచులు ఉండేలాగా ఇలా ఒక మార్కింగ్ చేశాను. మనకు వర్క్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు 2 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు 2 ఇంచులు ఉండాలి. చూడండి, ఇక్కడ వరకు 2 ఇంచులు ఉంచేసి ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ పైన నుండే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని కట్ చేసామంటే నెక్ వెడల్పు అనేది తగ్గుతుంది. చూడండి, మనకి ఎక్కడికి అవసరమో అక్కడికి వచ్చేసింది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే, స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటే ఇలా నెక్ వెడల్పు అయితే తగ్గింది. ఇంకా మనం 2 ఇంచుల పొడవు తగ్గించాలి. ఇక్కడికి పైన మనం మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్స్ ఖర్చుల కోసం, అక్కడికి ఇలా పైకి ఒక మార్కింగ్ చేసుకొని కింది వరకు కూడా చూడండి, ఈ ఖర్చులు మనకి ఎక్కడికైతే వస్తాయో అక్కడికి ఒక మార్కింగ్ చేశాను. నెక్ 2 ఇంచులు ఎక్కువ ఉంది కదా, అది కూడా తగ్గిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, ఆ 1 ఇంచు నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను, స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో కుట్టామంటే వెడల్పు అనేది తగ్గుతుంది. ఇప్పుడు పొడవు ఎలా తగ్గించాలో చూద్దాం. కింది వైపు నుంచి 2 ఇంచుల వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ లాగా వేసుకోవాలి. 1/2 ఇంచు వెడల్పు ఉండేలా ఈ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఇంచులకి మరొక డాట్ స్టిచ్ చేసుకోవాలి. అది కూడా 1/2 ఇంచు వెడల్పే ఉండాలండి. ఇలా 2 ఇంచుల మధ్య దూరం ఎందుకంటే ఇలా స్టిచ్ చేసుకుంటే ముడతలు రాకుండా ఉంటుందండి నెక్ దగ్గర. పొడవు వెడల్పు తగ్గించడానికి మిడిల్లో డాట్స్ వేసుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్కి మనం కట్ చేసిన విధంగా మెయిన్ పీస్ పైన ఇలా సెట్ చేసుకొని నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే 2 ఇంచుల పొడవు ఉన్న నెక్ 1 ఇంచ్ వరకు తగ్గుతుందండి. చూడండి, ఎక్కడా కూడా ముడతలు అనేవి రాలేదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా టక్స్ పెట్టుకుంటే తిరిగే స్టిచ్ చేస్తాం కదా,
అప్పుడు మనకి ముడతలు రాకుండా ఉంటుంది. ఈ టక్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది నెక్. ఇలా పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ వైపు వేస్తున్నాను నేను. మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సింగిల్ పాదంని యూజ్ చేసి స్టిచ్ చేయాలండి. ఇలా సింగిల్ పాదంని యూజ్ చేసి స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనే వరకు షేర్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.